Good morning, all of you. Welcome to Basra Navodaya Sainik Academy, Gazwaka. Dear children, we discussed chapter-wise test of factors and multiples chapter. So, in this chapter, we have 25 questions. Already we discussed from question number 1 to 10. Now, in this video, we will discuss from question number 11 to 25. Okay, na? Those who did not see the question number 1 to 10 solutions, you can see the latest video of our channel. సో మన ఛానల్లో ఉండే లేటెస్ట్ వీడియోని మీరు చూడండి. దాన్ని చూసిన తర్వాత యూ కెన్ సీ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 11 టు 25 సొల్యూషన్స్. నా క్వశ్చన్ నెంబర్ 11 డిస్కషన్ చేద్దాం. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11? ద మల్టిపుల్స్ ఆఫ్ 7 బిట్వీన్ 14 అండ్ 77. 14, 77కి మధ్యలో ఉండే 7 మల్టిపుల్స్ between 14 and 77, the 7 multiples has to count. So 7 multiples మనకి రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 multiples ఎవరెవరికి 14కి 77కి మధ్యలో ఉండేవి రాయాలి. సో 7 టేబుల్లో ఉండే నెంబర్స్ రాసుకుంటే చాలు. 7 multiples means you have to write from 7 table. So what are the 7 table numbers? 7 1 is 7, 7 2 is 14, 7 3 is 21, 7 4 is 28. These are the 7 multiples. Now you can write these multiples, but they should between 14 and 77. 14కి 77కి మధ్యలో ఉండే వాటిని మాత్రమే రాయాలి. ఎవరు 14కి 77కి మధ్యలో ఉండాలి అండ్ 7 మల్టిపుల్స్ అవ్వాలి. ఎవరు 21, 28, 35, 42, 49, 56, 63 and 70. These are the 7 multiples between 14 and 77. So how many multiples are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8. So 8 multiples. So here answer is 8. Here answer is 8. So where do you observe 8? Option 1 9, option 2 7, option 3 8 and option 4 10. So option 3 is the answer. ఎందుకంటే option 3లో 8 ఉంది కాబట్టి that is the answer. Okay, next. See 12th question. What is the 12th question? The prime factor of 30R. The prime factor of 30R. So 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడాలి. సో 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 30 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 30 నెంబర్ రాయండి, దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీన్స్ బై యూజింగ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. బై యూజింగ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అలాగా అంటే ఫస్ట్ 30ని ఫస్ట్ యూ కెన్ చెక్ విత్ 2 టేబుల్. 2 టేబుల్తో అయితే యూ కెన్ డివైడ్ విత్ ఇట్. సో 2 టేబుల్లో అవుతుంది అంటే 30 అవుతుంది, 215 అవుతుంది. నెక్స్ట్ 15 వీ గాట్. సో 15 అగైన్ 2 టేబుల్తో చేయండి. 2 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి యూ కెన్ యూజ్ 3 టేబుల్. ఓన్లీ ప్రైమ్ నెంబర్సే యూజ్ చేయాలి. సో 2 టేబుల్తో అవ్వదు కాబట్టి నౌ 3 టేబుల్తో చేయండి. 3 5 is 15. ఓకే, నా 5 అనేది 2 టేబుల్తో అవ్వదు, 3 టేబుల్తో అవ్వదు. డైరెక్ట్లీ ఇట్ ఈస్ డివైడ్ విత్ 5 టేబుల్. సో 5 టేబుల్తో 5 1 is 5. సో 1 వచ్చేటంత వరకు రాయాలి. సో హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ హియర్? 2, 3, 5. దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద క్వశ్చన్ పేపర్, you can see the options. First option 2 3 5, second option 1 2 3 5 10, third option 1 2 3 10 15, fourth option 1 2 3 5 6 10 15 and 30. మోస్ట్లీ ఫ్యాక్టర్స్ అని అనగానే ఆప్షన్ డి ఎక్కువ మంది స్టూడెంట్స్ పెడతారు. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్సే యూజ్ చేయాలి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 3 5 ఉండేదే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూస్తున్నారా? కనబడుతుందా 13th క్వశ్చన్? The total numbers from 1 to 100 which are divisible by 7. The total numbers from 1 to 100 which are divisible by 7. అంటే 1 నుంచి 100 వరకు నంబర్స్ తీసుకొని అందులో 1 నుంచి 100 వరకు నంబర్స్లో 7తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఆర్ యూ అండర్స్టూడ్? సో 7 మల్టిపుల్స్ అని చెప్పవచ్చు. సింప్లీ చెప్పాలంటే 7 మల్టిపుల్స్. 7 multiples.
7 మల్టిపుల్స్ ఫ్రమ్ 1 నుంచి 100 వరకు. సో 1 నుంచి 100 వరకు కాబట్టి 7 మల్టిపుల్స్ ఎవరు? 7, 14, 21 ఆల్రెడీ డిస్కస్డ్ కదా. 1 to 100 అంటే ఎంతవరకు అవుతుంది? 98 వరకు వస్తుంది 7 మల్టిపుల్స్. 100 అనేది 7 టేబుల్లో ఉండదు, 99 కూడా 7 టేబుల్లో ఉండదు, మళ్ళీ 98 ఉంటుంది. ఎందుకంటే 14 7 జా 98 కాబట్టి. సో ఇవి అసలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. నేనైతే సింపుల్గా ఈ 98ని 7తో డివైడ్ చేసేస్తాను అనమాట. 7 1 జా 7, 2 8, 7 4 జా 28. సో టోటల్గా ఇవి ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 14. సో కొంతమంది స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకొని చేస్తారు. ఎలా అంటే 7, 14, 21, 28 అలాగే మొత్తం అన్నీ రాసి అప్పుడు అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తారు. అలా చేసినా పర్లేదు, బట్ టైం వేస్ట్ అవుతుంది, చూసుకోండి. లేదంటే లాస్ట్ నెంబర్ని ఈ 7తో డివైడ్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా అయినా ప్రతి స్టూడెంట్కి కూడాను 20 టేబుల్స్ వచ్చి ఉంటాయి కదా, అందులో 14 టేబుల్ 14 7 జా 98 కాబట్టి సో హియర్ ఆన్సర్ ఈజ్ 14 అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాబ్లమ్. ఆప్షన్స్ ఆర్ 15, 14, 13 and 12 given. 15 ఆప్షన్ 1, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 12. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మీనింగ్ అనేది మనకు రావాలి. ఏంటి క్వశ్చన్ మీనింగ్ అంటే ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేయాలి. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ని ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేయడం అంటే ఏంటి? మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటే ఎవరు? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. ఇవి ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్. ఈ ఫస్ట్ 7 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే అంటే ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ నెంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేస్తే ఆ వచ్చే నంబర్కి యూనిట్ డిజిట్లో ఏ నెంబర్ ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇఫ్ యూ మల్టిప్లై ఆల్ దీస్ నంబర్స్ యూ విల్ గెట్ ఏ ప్రోడక్ట్, యూ విల్ గెట్ అన్ ఆన్సర్. సో మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూకి యూనిట్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంటుంది, ఆ యూనిట్ డిజిట్లో ఏ నెంబర్ ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో మనం ఏం చేయాలి? ఇవన్నీ మల్టిప్లై చేస్తామా అంటే చేయము. సార్ ఎందుకు సార్ చేయమంటే మీకు ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తాను చూడండి. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ 2 into 3 చేస్తావు, 2 into 3 ఎంత అవుతుంది? 6. ఓకేనా? 6 into నెక్స్ట్ 5 చేస్తారు, 30 వస్తుంది. 30 into 7 చేస్తారు, 3 7 జా 2 10. ఓకేనా? 2 10 into 11 చేయండి, 2 10 into 11, 11 0 జా 0, 11 1 జా 1, 11 2 జా 22, 23. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, అక్కడ వచ్చే నంబరు ప్రతి నెంబర్ కూడా ఫస్ట్ నెంబర్ మాత్రమే 6 వచ్చింది చూడండి. నెక్స్ట్ నెంబర్లో ప్రతి నెంబర్లో కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, అబ్జర్వ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ అంటే 1s ప్లేస్లో 0 వస్తుంది చూడండి. నెక్స్ట్ 30ని 7తో మల్టిప్లై చేస్తే అగైన్ వీ గాట్ 0. 210ని మళ్ళీ 11తో డివైడ్ చేస్తే వీ గాట్ 0. సో 0 అనేది ఉంది కాబట్టి, యూనిట్ ప్లేస్లో 0 అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ వచ్చే నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఆ ప్రోడక్ట్లో అంటే ఆ మల్టిప్లికేషన్లో ఆ ఆన్సర్లో ఫైనల్గా 0 అనేది వస్తుంది కదా. కామన్గా ప్రతి నెంబర్లో కూడా కామన్గా 0 వస్తుందా లేదా? సో ఇక్కడ నుంచి మనం ఏంటి కన్క్లూడ్ చేయొచ్చు? సో ఇలా ఎన్ని నెంబర్స్ అయినా మల్టిప్లై చేసుకుంటూ పోతే కంపల్సరీ మనకి 0 అనేది యూనిట్ ప్లేస్లో ఉంటుంది అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అలా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు 0 అనేది. సార్ ఇంకా సింపుల్గా మనం చేయొచ్చు అంటే చేయొచ్చు. ఏవైనా నంబర్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఆ నంబర్స్లో 2 and 5 కానీ ఉంటే, 2 5 ఎంత 10 కదా.
సో ఆ 10 దేంతో మల్టిప్లై చేసినా యూనిట్ ప్లేస్లో కంపల్సరీ 0 అనేది వస్తుంది కాబట్టి సో ఈ క్వశ్చన్ అనేది మనం చూడంగానే ఈ క్వశ్చన్ని మనం చూడంగానే ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఏంటి అని అంటే యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్లో సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 6 ఇచ్చాడు, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 0. సో ఆప్షన్ 4 ఈజ్ ఆ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్ 2730? హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్ 2750? సారీ 2730. 2730కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని? ఓకేనా. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 4 5, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 4. సో క్వశ్చన్ ఏంటి? 2730 అనమాట. 2730కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా చేస్తారు? యూజింగ్ ప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 అండ్ సో ఆన్ అన్నమాట. ఫస్ట్ ఎప్పుడు 2 చేయాలి, 2తో అవ్వకపోతే 3తో చేయాలి, ఇన్ కేస్ 3తో కూడా అవ్వకపోతే 5తో చేయాలి. అలా ఆర్డర్లో ఎప్పుడు చేయాలి. సో 2730 అనేది ఈవెన్ నెంబర్ కదా, చూడగానే అర్థమైపోతుంది 0 ఉంది యూనిట్ ప్లేస్లో. సో ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్తో డివైడ్ చేయొచ్చు అవుతుంది. 2730ని సైడ్లో డివైడ్ చేయండి. సో 2 1 2 7, 2 3 6, 1 3 తీసుకుంటాం 13, 2 6 12, 1 0, 2 5 10. సో 1365 అవుతుంది. ఓకేనా. నా అగైన్ 1365ని మళ్ళీ క్యాన్సిలేషన్ చేయాలి. 2 టేబుల్తో అవుతుందా అవ్వదు. సో 2 టేబుల్తో ఫస్ట్ చూడాలి, అవ్వకపోతే 3 టేబుల్తో చూడాలి, 3 టేబుల్తో అవ్వకపోతే నెక్స్ట్ 5 టేబుల్లో చూడాలి. సో ఈ నెంబర్ 3 టేబుల్ అవుతుంది. 1365 అనేది యాడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 15 వస్తుంది. కాబట్టి 3 టేబుల్తో అవుతుంది కాబట్టి 3 టేబుల్తో చూడాలి. మీకు 3 టేబుల్తో చెక్ చేసుకోవచ్చు. ఇలా 1365 మీకు డైరెక్ట్గా చేయడం రాకపోతే 3 టేబుల్తో చేయొచ్చు. 3 4 12, 1 6, 3 5 15, 1 5, 3 5 15. సో ఏమొచ్చింది? 455 కదా, 455 అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ 4455 2 టేబుల్తో అవ్వదు అండ్ 3 టేబుల్తో కూడా అవ్వదు, ఎందుకంటే యాడ్ చేస్తే 14 వస్తుంది కాబట్టి. నవ్ డైరెక్ట్లీ యూ కెన్ డూ విత్ 5 టేబుల్. 5 టేబుల్ ఏమొస్తుంది? 5 9 45, 5 1. ఓకేనా. నెక్స్ట్ 91 ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్ అవ్వదు, 3 టేబుల్ అవ్వదు, 5 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 టేబుల్ అవుతుందా? 91 అవుతుంది. 7 టేబుల్లో 91 ఎప్పుడు అవుతుంది? హౌ మెనీ 7 91? 13 7 91. సో 7 13 91. సో 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా 13 టేబుల్లో వేస్తారు. సో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ? 1 2 3 4 5 ఫ్యాక్టర్స్ వచ్చాయండి. సో ఆన్సర్ ఇక్కడ 5 అనేది ఉంటుంది. మీరు బాగా చూసుకోండి ఇక్కడ ఆ క్వశ్చన్లో. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్ 2730? సో ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 4. సో ఆప్షన్ 5 ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్ అనమాట. 3లో 5 ఉంది కాబట్టి. నెక్స్ట్ 16th క్వశ్చన్. An even and odd numbers are ఆప్షన్ 1 ఆల్వేస్ ప్రైమ్. అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అన్నీ ఎప్పుడు ప్రైమ్, ఆల్వేస్ ప్రైమ్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఆల్వేస్ కోప్రైమ్, సెకండ్ ఆప్షన్ ఆల్వేస్ కోప్రైమ్ నెంబర్స్ అవుతాయని అంటున్నాడు. అండ్ థర్డ్ ఆప్షన్ నెవర్ కోప్రైమ్, సో కోప్రైమ్ కావు అని అంటున్నాడు. ఆప్షన్ 4 నన్, అంటే ఈ 3 ఆప్షన్స్ కాదు అని అంటున్నాడు అనమాట. సో ఈ ఆప్షన్స్ సాల్వ్ చేసే ముందు ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ గురించి చూద్దాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబరు కోప్రైమ్ నెంబర్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఈవెన్ నంబర్? ఈవెన్ నంబర్ అంటే ఏంటి అని అంటే, ఈవెన్ నంబర్ మీన్స్ ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 టేబుల్.
సో ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని కూడా చెప్పవచ్చు. 2 టేబుల్తో ఈజీగా డివిజిబుల్ అయ్యే వాటిని, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే నంబర్స్ని ఈవెన్ నంబర్స్ అంటారు. సో ఇవన్నీ ఈవెన్ నంబర్స్. 2, 4, 6, 8, 10, 12 ఇవన్నీ ఈవెన్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అంటే 2 టేబుల్తో డివిజిబుల్ అవ్వని వాటిని ఆడ్ నంబర్స్ అంటారు. ఆడ్ నంబర్స్ మీన్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 టేబుల్, దట్ ఈస్ 1, 3, 5, 7, 9, 11, 13 and so on. These are odd numbers. ఓకేనా. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? ప్రైమ్ నంబర్స్ మీన్స్ విచ్ నంబర్స్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఏ నంబర్స్ అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ప్రైమ్ నంబర్స్ అంటారు. సో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినవే 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on. These are the prime numbers. Co-prime numbers అంటే ఏంటి? వాట్ ఆర్ co-prime numbers? Co-prime numbers అంటే ఏంటంటే, this is very very important. What is co-prime numbers means? If 2 numbers are said to be co-prime numbers, అంటే 2 prime numbers co-prime numbers అని అవ్వాలి అని అంటే they don't have the common factors. They doesn't have the common factors. అంటే 2 numbers ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవో 2 నెంబర్స్ తీసుకుంటాను, 10, 15 తీసుకున్నాను. ఈ 10, 15 కోప్రైమ్ నెంబర్స్ అవుతాయా అనేది చూడాలి. సో అవుతాయా అవ్వా అంటే ఈ 10, 15 రెండు కూడాను ఏదైనా కామన్ టేబుల్లో ఉన్నాయా లేదా చూడాలి. 10 5 టేబుల్లో వస్తుంది, 15 కూడాను 5 టేబుల్లో వస్తాయి. రెండింటికి కామన్ టేబుల్ ఎవరు అని అంటే 5 అనేది ఉంది. కామన్ టేబుల్ 5 ఉంది. సో రెండు కామన్ టేబుల్లో వస్తాయి కాబట్టి సో ఈ 2 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ అవ్వవు. దే ఆర్ నాట్ కోప్రైమ్ నెంబర్స్. మరి కోప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి సార్ అని అంటే, సో రెండు కామన్ టేబుల్లో లేని వాటిని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 10 తీసుకోండి, 10, 27 తీసుకోండి, 27. 10 ఈజ్ 1 నెంబర్, 27 ఈజ్ 1 నెంబర్. ఈ 2 కూడాను కామన్ టేబుల్లో వస్తాయా? చూడండి, 10 2 టేబుల్లో వస్తుంది కానీ 27 2 టేబుల్లో రాదు. 10 5 టేబుల్లో వస్తుంది, 27 5 టేబుల్లో రాదు. పోనీ 27 చూద్దాం. 27 3 టేబుల్లో వస్తుంది, 10 3 టేబుల్లో రాదు. 27 9 టేబుల్లో వస్తుంది, 10 9 టేబుల్లో రాదు. సో ఇది ఈ 2 నంబర్స్ అనేవి ఇప్పుడు కోప్రైమ్ నంబర్స్ అవుతాయి. అంటే వాట్ డూ యూ అండర్స్టాండ్? కోప్రైమ్ నంబర్స్ అవ్వాలి అని అంటే అవి ఏమవ్వాలి? కామన్ ఫ్యాక్టర్స్ని కలిగి ఉండకూడదు. దే డోంట్ హ్యావ్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. సో అసలు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్, ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్, ఏదైనా ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఎనీ 1 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ తీసుకోండి, ఆ రెండు ప్రైమ్ అవుతాయి అంటే అసలు అవ్వు. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ ఏవి ప్రైమ్ నెంబర్స్ అవ్వు. ఒక 2 విషయంలోనే అవుతుంది. బట్ ఇక్కడ ఎనీ ఆల్వేజ్ అని అన్నాడు. సో ఇది అవదనమాట. ఓకేనా. అసలు ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్స్ ఆల్వేస్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ ఛాన్స్ లేదు. అలాగని ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కావు. కొన్ని ఆడ్ నెంబర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, తెలిసిందే కదా. అలాగే ఆల్వేస్ కోప్రైమ్స్, ఆ రెండు కోప్రైమ్స్ అవుతాయా అని అంటే కొన్నిసార్లు అవుతాయి, కొన్నిసార్లు అవ్వవు. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఈవెన్ నెంబర్ 10, ఆడ్ నెంబర్ 27, ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి అని అంటే అవుతాయి, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి. అదే ఇప్పుడు నేను 18 ఒక ఈవెన్ నెంబర్ తీసుకుంటాను, 27 ఒక ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ తీసుకుంటాను. సో ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ అవుతాయంటే అవ్వు. ఎందుకు సార్ అవ్వంటే రెండింటికి కామన్ టేబుల్ అనేది 9 టేబుల్ ఉంది అండ్ 3 టేబుల్ ఉంది. 3 టేబుల్లోనే 18 క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లోనే 27 క్యాన్సిల్ అవుతుంది. సో బోత్ ఆర్ ఇన్ 3 టేబుల్ అండ్ 6 టేబుల్, బోత్ ఆర్ ఇన్ 3 టేబుల్ అండ్ 9 టేబుల్. సో ఆ రెండు కూడాను కామన్ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు అవ్వు అనమాట. సో అందుకే ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకుంటే మనం ఏం చూడాలంటే ఆల్వేస్ ప్రైమ్ అనేది దట్ ఈస్ నాట్ సూటబుల్, ఆల్వేస్ కోప్రైమ్ కూడా నాట్ సూటబుల్. నెవర్ కోప్రైమ్ అంటే అవుతాయి, కొన్నిసార్లు అవుతాయి. ఈవెన్ నెంబరు ఆడ్ నెంబరు కొన్నిసార్లు అవుతుంది. సో మరి ఏంటి సార్ అవుతుందంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నన్, అంటే 4th ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట.
నెక్స్ట్ 17th క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ 16 and 20 ఈజ్. ద నంబర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ 16 and 20 ఈజ్. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 4. సో 16కి 20కి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. హౌ డు యూ ఫైండ్? రైట్ 16 and 20 కామన్ ఫ్యాక్టర్స్. 16 ఫ్యాక్టర్స్ రాయండి ఫస్ట్. 16 ఫ్యాక్టర్స్ మీన్స్ 16 ఏ టేబుల్లో అవుద్దో రాయాలి. మీ అందరికీ తెలిసిందే 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. సో 16కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. మళ్ళీ 16 ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. ఏ టేబుల్లో వస్తుందో చూసుకుంటే అవే రాస్తే చాలు. 2 టేబుల్లో 2 8 జా 16 కదా, సో 2 ఈజ్ ద ఫ్యాక్టర్. అండ్ 4 టేబుల్లో 4 4 జా 16, సో 4 ఈజ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ 8 ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ 16 బికాజ్ 8 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 16 టేబుల్లో కూడాను 16 వస్తుంది, అంటే ఏ నెంబర్ అదే నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 20 ఫ్యాక్టర్స్ రాయండి. సో ఇఫ్ యూ రైట్ 20 ఫ్యాక్టర్స్ 20 టేబుల్లో 1 20 జా 20, 2 10 జా 20, 4 5 జా 20, 5 4 జా 20, 10 2 జా 20, 21 జా 20. సో నేను ఇక్కడ అన్నీ రాశాను. 20 అనేది ఏ టేబుల్ వస్తుంది అన్నీ రాశాను. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయండి. కామన్ ఫ్యాక్టర్స్ ఎవరెవరు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నారు? 1 కామన్ ఫ్యాక్టర్ ఉంది, 2 కామన్ ఫ్యాక్టర్ ఉంది, 4 కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే రెండిట్లోనే ఉండాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే లేవు కదా. సో టోటల్గా ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 16కి 20కి కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనేది క్వశ్చన్ అనమాట. సో 16 20 కామన్ ఫ్యాక్టర్స్ ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 4. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ అవుతుంది, ఎందుకంటే ఆప్షన్ 2లో 3 అనేది ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మీకు కనబడుతుందా? 18th క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 2-digit ప్రైమ్ నంబర్స్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరిది అంటే ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 2-digit ప్రైమ్ నంబర్స్. సో ఇప్పుడు మళ్ళీ ప్రైమ్ నెంబర్స్కి వద్దాం. ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2-digitలో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబరు 11 అండి. 2-digitలో 11 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. అండ్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 97. 97 ఈజ్ ద లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్. ఓకేనా? వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ మీన్స్ 97 minus 11. So what is answer? 6 8. So 86 is the answer. This is the next question. I mean 18th question. So 18th question lo option 1 81, option 2 86, option 3 76, option 4 none of these అని ఇచ్చాడు. సో ఆప్షన్ 2 అనేది దీనికి అవుతుంది ఆన్సర్. ఎందుకు అవుతుంది తెలిసిందే కదా. 86 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్. 42 కెన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్. 42ని 2 కోప్రైమ్స్ ప్రోడక్ట్గా రాయొచ్చు. అది ఇన్ డాష్ వేస్, హౌ మెనీ వేస్, ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేది క్వశ్చన్ అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి. 42 కెన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ అంటే 42ని 2 కోప్రైమ్స్ ప్రోడక్ట్గా రాయాలి. సో అది ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 5 అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు 42ని అసలు ఎన్ని రకాలుగా రాయొచ్చు అనేది మనం చూద్దాము. 42 తీసుకోండి. 42ని ఎన్ని రకాలుగా రాయొచ్చు అని అంటే 1 into 42గా రాయొచ్చు, దట్ ఈస్ 42. అండ్ 2 into 21గా రాయొచ్చు, దట్ ఈజ్ ఆల్సో 42. అండ్ 3 into 3 టేబుల్లో 42 వస్తుందా? ఎస్. 3 టేబుల్లో 3 14 జా 42. అండ్ 4 టేబుల్ నాట్ దేర్, 5 టేబుల్, 6 టేబుల్ 6 7 జా 42. అగైన్ 7 6 జా రాసుకోవచ్చు. 142ని మనం కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే 1 టేబుల్ అనేది కామన్గా అందరికీ వస్తుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ 221 కోప్రైమ్స్ అవుతాయంటే అవుతాయి. ఎందుకు సార్ అవుతాయంటే 2 and 21 కామన్ ఫ్యాక్టర్స్ అనేవి లేవన్నమాట. అండ్ 314 కూడాను కామన్ ఫ్యాక్టర్స్ లేవు.
6, 7 కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి ఈ 3 వేస్ కూడాను మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 3 వేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది 42ని. ఓకేనా? 42 ఒకసారి మనం చెక్ చేస్తే, సారీ 42 కాదు, 19th క్వశ్చన్ చెక్ చేస్తే ఆప్షన్ 2లో 3 వేస్ 3 ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 20 క్వశ్చన్. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 80 ఈస్, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 80 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 80 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 80ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, ఆల్రెడీ మనం చేసాము. సో 80 రాసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి చేయాలి. సో 2 టేబుల్ ఫస్ట్ యూజ్ చేయాలి, 240 అగైన్ మళ్ళీ వచ్చేదానికి 2 టేబుల్లో చేయాలి, వస్తే 2 టేబుల్తోనే చేయాలి, 220 ఒకవేళ రాకపోతే 3 టేబుల్లో చేయాలి. ఇక్కడ 20 కూడాను 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 210 రాకపోతే 3 టేబుల్లో చేయాలి కాబట్టి 10 కూడాను 2 టేబుల్లో వస్తుంది, 2 5 10. ఇంకా 5 అనేది డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్ కాబట్టి 5 1 5. సో 80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ సైడ్లో ఉండే నెంబర్స్ అన్నీ రాసుకోవాలి. 2 into 2 into 2 into 2 into 5. This is the answer. So 4 2s 1 5. So if you observe 4 2s 1 5 in the options, there is 20th question. First option 4 2s 1 5. Second option 3 2s 2 5s. Third option 3 2s 1 5. Fourth option 2 2s 2 5s. So first option is right option అవుతుంది. తెలుసు కదా, 3 2s 1 5s. 21 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 20, 24? అంటే 12కి 20కి 24కి మూడింటికి కామన్ ఫ్యాక్టర్ ఏది అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్లో ఫస్ట్ వన్ ఆప్షన్ 6, సెకండ్ వన్ ఆప్షన్ 3, థర్డ్ వన్ ఆప్షన్ 4, ఫోర్త్ వన్ ఆప్షన్ 5 ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేసుకుంటే చాలు. 6, 3, 4, 5 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చూడాలంటే 12, 20, 24 3 నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ 3 నెంబర్స్ కూడాను ఏ టేబుల్లో వస్తుంది? కామన్గా ఒకటే టేబుల్లో రావాలి. 3 నెంబర్స్ నాకు తెలిసి 2 టేబుల్లో వస్తాయి. 2 6 12, 2 10 20, 2 12 24. బట్ ఆప్షన్స్లో 2 లేదు. మరి ఏముంది? మళ్ళీ చూడండి, 2 లేదు కాబట్టి 3 టేబుల్లో అన్నీ ఉంటాయంటే 3 టేబుల్లో 12 వస్తుంది, 24 వస్తుంది, బట్ 20 రాదు, అందుకే కామన్ అవ్వదు. 4 టేబుల్ చూడండి, 4 టేబుల్లో 4 3 12, 4 5 20, 4 6 24. అంటే 4 టేబుల్లో 3 వస్తాయి కదా. సో 4 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది కదా. సో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏ టేబుల్లో వస్తుందో చూసుకుంటే చాలు. నెక్స్ట్ 22 క్వశ్చన్. ఏంటి 22 క్వశ్చన్? ద టోటల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 50 విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. The total numbers from 1 to 50 which are divisible by 5. Option 1 9, option 2 10, option 3 11, option 4 12 అనేది క్వశ్చన్స్ అన్నమాట. సో ఇప్పుడు 1 నుంచి 50 వరకు నంబర్స్ 5 టేబుల్లో వచ్చేవి ఎన్ని అని అడిగాడు. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ ఈజీ అనుకుంటాను. 1 to 50 వరకు మనం నంబర్స్ వేసుకునేటప్పుడు అందులో 5 టేబుల్లో వచ్చేవి ఎవరెవరు అంటే 5 టేబుల్ ఎవరెవరు వస్తారు? 5, 10, 15, 20, 25, 30 ఇలా రాసుకోవచ్చు. లాస్ట్లో చెక్ చేసుకున్నా చాలు డైరెక్ట్గా. 35, 40, 45, 50. ఓకేనా? ఎందుకంటే 1, 2 అన్నాడు, బిట్వీన్ అడిగితే ఆ 50 వేయము. ఇక్కడ బిట్వీన్ అడగలేదు కాబట్టి మొత్తం కౌంట్ చేయరు. 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్గా 5 డివిజిబుల్స్ అనేవి ఎన్ని వస్తాయంటే 10 వస్తాయి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 2లో 10 ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఫాస్ట్గా చేసేవచ్చు, ఇవి పెద్ద కష్టమేమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 23. సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నింటికి సమ్ చేయాలి. సమ్ అంటే ప్లస్ చేయాలి. ఓకేనా? ఆప్షన్ 1 46, ఆప్షన్ 2 26, ఆప్షన్ 3 24, ఆప్షన్ 4 36 అనేది క్వశ్చన్ అనమాట, ఆప్షన్స్ అనమాట. సో ఇప్పుడు 12 ఫ్యాక్టర్స్ రాద్దాం. 12 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం చూస్తే 12 ఫ్యాక్టర్స్ ఏంటేంటి? 1 టేబుల్లో 12 వస్తుంది, 1 12 12. 2 టేబుల్లో 12 వస్తుంది, 2 6 12. 3 టేబుల్లో 12 వస్తుంది, 3 4 12. 4 టేబుల్లో 12 వస్తుంది, 4 3 12. 6 టేబుల్లో 12 వస్తుంది, 6 2 అండ్ 12 టేబుల్లో 12 వస్తుంది. ఇంకే నెంబర్స్ కూడా రావు, చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి.
వేరే నంబర్స్లో 12 అనేది రాదు. ఇప్పుడు వీటన్నిటిని సమ్ చేయాలి. సమ్ మీన్స్ ఏంటి, అన్నీ ప్లస్ చేసేవాళ్ళు. ఓరల్గా ప్లస్ చేసుకోవచ్చు నోట్తోని. 1 2 3 3 3 6 6 4 10 10 ప్లస్ 6 16 16 ప్లస్ 12 28. ఓకేనా? సో మీరు ఆప్షన్ చూస్తే ఆప్షన్స్లో 28 అనేది ఇవ్వలేదు. సో 28 అనేది ఆన్సర్గా మీరు ఐడెంటిఫై చేయాలి. దిస్ ఆన్సర్ ఈస్ 28. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 24th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 and 7? సో మళ్ళీ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 and 7? 4కి 7కి కామన్ మల్టిపుల్ ఏది అని అడిగాడు. 4కి 7కి కామన్ మల్టిపుల్ అంటే 4 టేబుల్లో ఉండాలి, 7 టేబుల్లో ఉండాలి. 4 టేబుల్లో ఉండేది 7 టేబుల్లో ఉండేది చూసుకుంటే 21 4 టేబుల్లో ఉండదు, 15 4 టేబుల్లో ఉండదు, 33 4 టేబుల్లో ఉండదు, 28 4 టేబుల్లోనే ఉంటుంది, 7 టేబుల్లోనే ఉంటుంది. కాబట్టి సో డైరెక్ట్ ఆన్సర్ అనమాట 28. 4 7 28 అలా చూసుకున్నా సరిపోతుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ వన్. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 180. 180కి మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. మీకు తెలిసిందే కదా 180కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు ముందు చేసాం కదా. 80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటట్టే 180కి కూడాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ వచ్చేస్తాను చూడండి. 180 నేనైతే డైరెక్ట్గా చేసేస్తాను చూడండి. 2 టేబుల్లో 2 90s 180 అండి. నెక్స్ట్ 2 టేబుల్ 245s 180, సారీ 245s 90. నెక్స్ట్ 3 టేబుల్లో 3 15s 45. నెక్స్ట్ 3 టేబుల్లో 3 5s 45. నెక్స్ట్ 5 టేబుల్లో 5 1s 5. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 × 2 × 3 × 3 × 5. మీకు ఎప్పుడైనా చెప్పుకుంటాను గుర్తుపెట్టుకోండి. ఇవి మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వచ్చేవాళ్ళు. 2 2s 4 4 3s 12 12 3s 36 36 5s 180. ఇక్కడ కూడా అలాగే 80కి నేను చూపించాను కదా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2s 2 3s 1 5, 2 2s 2 3s 1 5 అనేది ఇక్కడ మనకి ఆప్షన్లో ఉండాలి. సో యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ఆప్షన్ 1 2 3 4. నేనైతే 2 2s 2 3s 1 5 ఉండాలి. నేను డైరెక్ట్గా ఐడెంటిఫై చేస్తాను. ఆప్షన్ 4లో 2 2s 1 3 సారీ 2 2s 2 3s 1 5 అనేది ఉంది. దిస్ ఈస్ ద ఆప్షన్ 4. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 25th క్వశ్చన్. సో ఇది ఆ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చాప్టర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పేపర్తో చెప్పడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన బాసరా నవోదయ సైనిక్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ కూడాను మీరు అటెండ్ అవ్వచ్చు. సో దానికి ఫీజు అనేది ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మనం ఇచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే షూర్గా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాము, ఎలా ప్రాసెస్ అవ్వాలండి, ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.